सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:18. తిథి నవమి ఉదయం 8:15 వరకు. నక్షత్రం ఆశ్లేష సాయంకాలం 7:25 వరకు. వర్జం ఉదయం 7:27 నుంచి 9:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:46 నుంచి 7:26 వరకు. అమృతకాలం సాయంకాలం 5:42 నుంచి 7:24 వరకు. రావుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషాలు: శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం మధ్యాహ్న సమయంలో చేయాలి. అలా చేసినట్లయితే రామరాజ్యం వెలసిల్లుతుంది. రామరాజ్యం ఎక్కడ వెలసిల్లాలి? ఇంట్లోనూ రామరాజ్యమే ఉండాలి, మన వీధిలోనూ అలాగే ఉండాలి, మన ఊళ్ళోనూ అలాగే ఉండాలి, మన రాష్ట్రంలోనూ అలాగే ఉండాలి, మన దేశంలోనూ అలాగే ఉండాలి, ప్రపంచమంతా అలాగే ఉండాలి అని కోరుకునేటప్పుడు రామునికి పట్టాభిషేకం అందరం చేయాలి. నేటి ఆణిమిత్యాలు: గంపెడు ఆలోచనల కన్నా చిటికెడు సాహస కార్యం శక్తివంతమైనది. మనసు చంచలమైనది, దాని ప్రకారమే ఉండాలంటే జీవితము చంచలమవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. తిరుమలకు వెళ్ళినప్పుడు పాటించవలసినటువంటి నియమాలు చాలా గొప్పగా కనిపిస్తాయి. వాటిని తీర్థరాజక్షేత్రాలలో ఆచరించడం చాలా మంచిది. ఎవరు ఏ తీర్థయాత్రకు వెళ్ళినప్పటికీ కూడా కొన్ని నియమాలు పాటించడం చాలా అవసరం. ఆ నియమానుసారంగా కనుక వ్యవహరించినట్లయితే సఫలీకృతమైనటువంటి యాత్ర సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. చాలామంది భారతదేశంలో తిరుపతి దివ్యక్షేత్రాన్ని సందర్శించేటువంటి వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. ఎందుచేతనంటే కలియుగ దైవం ఆయన కాబట్టి. మీరు తిరుపతి యాత్ర సఫలీకృతం కావటానికి ముఖ్యంగా మీ ఇంటిలో మీ ఇష్టదేవతను పూజ చేయాలి, కులదేవతను పూజ చేయాలి. ప్రతి వారికి కూడా ఒక కులదేవత ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవతను పూజ చేసిన తర్వాతనే మిగతా దేవతలను ఆరాధన చేయాలి అని శాస్త్రం. అలా కులదేవతను పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేయాలి తప్పనిసరిగా. పుష్కరిణి స్నానం సర్వవిధ శ్రేయోదాయకం అని చెప్పేసి శాస్త్రం. అలాగే వరాహస్వామిని పూజ చేయాలి. వరాహస్వామిని దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చేయకూడదు. వరాహస్వామిని దర్శించేటప్పుడు పటిక బెల్లం తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఆ పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి మీకు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించి చక్కగా స్వామివారి దర్శనం కోసం బయలుదేరి వెళ్ళాలి. అలా బయలుదేరి వెళ్ళేటప్పుడు మనం చక్కగా శుచిగా శుభ్రమైనటువంటి వస్త్రాలతో ఆలయంలోకి ప్రవేశిస్తాం కదా. ఆలయంలో ఉన్నప్పుడు మీ ధ్యానం, మీ ధ్యాస అంతా కూడా ఆ గోవిందనామంలో మిళితమై ఉండాలి. అలా గోవిందనామంలో మిళితమై ఉండి ధ్యానంతో కనుక స్వామివారిని కనుక దర్శనం చేసినట్లయితే ఒక క్షణం దర్శనం చేస్తేనే చాలండి. ఆ దర్శన భాగ్యంలో కలిగేటువంటి ఆనంద తత్వం అనిర్వచనీయమే, అసలు వర్ణించలేం, అంత గొప్పగా ఉంటుంది. అందుకే ఆ ధ్యానం చేసుకుంటూ స్వామివారిని ధ్యానం చేసుకుంటూ దర్శనంగా మీరు వెళ్ళాలి తప్పితే మిగతా ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి మాత్రం చూపకండి అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పారు. ఏ వ్యక్తి అయితే ప్రాపంచికవంతమైనటువంటి భావనా పరంపరను పక్కకు నెట్టి
భగవంతునిపైనే ధ్యానం చేస్తూ ఆ నామాన్ని ఉచ్చరించుకుంటూ ఆ చెవులన్నీ కూడాను ఆ నామాన్నే వినాలి. గోవింద అనేటువంటి నామం చాలా విశిష్టం. మనకి ద్రౌపదీదేవి నిండు సభలో కృష్ణ పరమాత్మకు ఉన్నటువంటి అనేక నామాలతో ఆయన పిలిచినా ఆయనే వచ్చి రక్షించలా. కేవలం గోవిందా అన్నప్పుడు మాత్రమే వచ్చాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ గోవింద శబ్దం అంత గొప్పది. అందుచేత ఆ గోవిందనామం చేస్తూ స్వామిని దర్శించి అనిర్వచనీయమైనటువంటి మధురానుభూతిని, ఆ దైవశక్తి సంపన్నతను మనం సాధించుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మరి యొక్క యూహతో చెడిని నాదు ఈ మాత్రమౌ పద్య విరచనకే పొంగిపోయి శ్రీముక్తి విభవంబు నాకు ఒరిగింపనైన ఒడళ్ళు ఒరుగులై యుగములు తపము నెరియించుటేలకు భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామ. ఓ శ్రీరామచంద్ర ప్రభు, మరి యొక్క యూహతో చెడిని. ఓ శ్రీరామచంద్ర ప్రభు, నిన్ను ఇలా పద్య రచనలతో ఆరాధిస్తుంటే నాకు ఒక ఊహ కలుగుతున్నదయ్యా. మరి యొక్క యూహతో చెడిని నాదు ఈ మాత్రమౌ పద్య విరచనకే పొంగిపోయి. నాకు ఇంకో ఆలోచన వస్తున్నదయ్యా స్వామి. నేను రాసిన ఈ పాటి పద్యాలకే నువ్వు బాగా పొంగిపోయి శ్రీముక్తి విభవంబు నాకు నొరిగింపనైన ఆ మోక్ష వైభవాన్ని నాకు ప్రసాదించినట్లయితే ఒడళ్ళు ఒరుగులై యుగములు తపము నెరయించుటేలకు శరీరమంతా కూడా శుష్కించిపోయి ఎముకల గూళ్ళైపోయి పుట్టలు పట్టి జడలు కట్టి ఎండలకు వానలకు చలికి కూడా తట్టుకుని వేల సంవత్సరములు ఆ మహర్షులు తపస్సు చేయటం ఎందుకయ్యా? 4 పద్యాలు రాస్తే చాలు కదా, నువ్వు మోక్షం ఇచ్చేస్తావు. ఈ పద్యరచన చేస్తూ నిన్ను ఆరాధించే సమయంలో నాకు ఇలాంటి ఆలోచన వస్తున్నది స్వామి. మరి యొక్క ఊహతో చెడిని నాదు ఈ మాత్రమవు పద్య విరచనకే పొంగిపోయి శ్రీముక్తి విభవంబు నాకు ఒరిగింపనైనా ఆ మోక్ష వైభవాన్ని నాకు నువ్వు కట్టబెట్టేటట్టయితే ఒడళ్ళు ఒరుగులై ఒళ్ళంతా కూడా ఎముకల ప్రోగైపోయి యుగములు తపము నెరయించుటేలకు భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామ. ఇక ఆ మహర్షులందరూ కూడా అంత ఘోరంగా నియమ నిష్టలతో తపస్సు చేయటం ఎందుకయ్యా? 4 పద్యాలు రాస్తే చాలదా? ఈ యతులు గణాలు ప్రాసలు తెలుసుకుని శ్రీరామ నీవు తాటకిని సంహరించావు, మారీచుణ్ణి సంహరించావు, నీవు జలధి దాటావు, రావణాసురుణ్ణి సంహరించావు అని జరిగిన కథని పద్యాలలో పెట్టి ఓ రామచంద్ర ప్రభు నీకు అంకితం ఇస్తున్నాను, ఈ నువ్వు అంకితం తీసుకుని నాకు మోక్షాన్ని ఇవ్వయ్యా అనేటట్లయితే ఆ మునులందరూ ఈ మాత్రం చేయలేరటయ్యా. నీ కథని పద్యాలలో రాసినంత మాత్రాన మోక్షం ఇస్తావా? నాకు ఇలాంటి ఆలోచన కూడా వస్తున్నది. ఓ స్వామి నన్ను అనుగ్రహించు అంటూ ఎంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాసి స్వామికి సమర్పించినప్పటికీ కూడా చిత్తశుద్ధి ఆత్మసమర్పణ కూడా కావాలి అనేది తరువాతి కవులకు హెచ్చరిస్తూ తాను కూడా ఆ శ్రీరామచంద్రుని ముందు నిర్మలముగా నిష్కల్మషముగా నిలబడి ఆ స్వామికి తన బాధను తన భావములను నివేదించుకుంటూ పరమాద్భుతమైనటువంటి శతకాన్ని వ్రాసి మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి భద్రగిరి శతకంలోని మరి ఒక పద్యాన్ని గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ.
జయశంకర పార్వతీపతే మృడశంభో శశిఖండమండన మదనాంతక భక్తవత్సల ప్రియ కైలాసదయాసుధాంబుధే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. అమ్మవారి తపస్సును పరీక్షించేందుకై పరమేశ్వరుడు సప్తర్షులను పంపించాడు. ఆ సప్తర్షులు వచ్చి ప్రశ్నించిన దానికి సమాధానంగా నారదుడు బోధించిన విధానాన్ని అనుసరించి శివుడు పతి కావాలని నేను ఈ తపస్సును ఆచరిస్తున్నాను అని అమ్మవారు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఋషులు వెంటనే శివుని స్మరించి చెప్పడం ప్రారంభించారు. ఓహో, నారదుడు వారా నీ గురువు? అది చెప్పు. ఎందుకంటే ఈ నారదుడున్నాడే, ఆయన వృధా పండితమానిన దేవర్షే క్రూర మనసః సుజ్ఞాభూత్వాప్యగాత్మజే. నువ్వు నిజానికి బుద్ధిమంతురాలివే, పైగా ఎటువంటి వంశంలో పుట్టావు? పర్వతరాజు యొక్క ఇంట్లో పుట్టావు. ఆయన కులపర్వత సార్వభౌముడు ఆయన. అలాంటి ఇంట పుట్టినటువంటి నీకు చక్కటి బుద్ధి ఉంటుంది. అయినప్పటికీ మంచి బుద్ధిని కాస్త పెడమార్గంలో పెట్టడంలో ఈ నారదుడు చాలా ఘటికుడు. అలాంటి వాడిని గురువుగా ఎంచుకోవడమే నీకు మొదటి దోషం. పైగా నారదుడు కూటవాదీచ పరచిత్త ప్రమంధక. ఆయన కూటవాది అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పే వంచకుడతనం. పైగా ఇతరుల మనస్సుని అతడు మోహపెడుతూ ఉంటాడు, పెడదారిని పట్టిస్తుంటాడు. బుద్ధుల్ని పాడు చేయడంలో అతడు చాలా ఘటకుడు సుమ. ఎందుకంటే గతంలో ఎందరినో ఈ విధంగానే బాధ పెట్టాడు. చక్కగా సంసారం చేసుకుంటున్న వాళ్ళ వద్దకు వెళ్ళి వైరాగ్యపు మాటలు చెప్పి వాళ్ళని గృహవ్రతులుగా ఉండనివ్వకుండా, గృహస్థాశ్రమాన్ని సాగనివ్వకుండా తపస్సులకు పంపిస్తూ ఉంటాడు. అలాగా లేనిపోనివి కల్పించి భోగాలని, సుఖాలని, గృహంలో ఉండేటువంటి భాగ్యాలని దూరం చేస్తుంటాడు. అతడి యొక్క ప్రవృత్తే ఎలాంటిది అంటే వైరాగ్యకరణీన్ రుణాం, వైరాగ్యం కలిగించడం ఆయన యొక్క ప్రవృత్తి. అందుకు ఒక విరక్తిని కలిగిస్తాడు. నిన్ను కూడా ఎలాంటి దాన్ని ఎలా చేశాడు? చక్కటి రాజభోగాల్లో, అలంకారాల్లో పట్టు ఉలవలు కట్టుకుని తిరగవలసిన నిన్ను ఈ విధంగా నారచీరలు కట్టుకుని అడవుల పాలై ఘోరంగా కృషిస్తూ తప్పిస్తూ ఉండేటట్టు చేశాడంటే అది సరైన పద్ధతి కాదు. ఎందరెందరో అతని వల్ల పెడదారిని పట్టారు. అందుకు నీ గురువు ఆయన బోధించిన మార్గము ఈ రెండూ సరి అయినవి కావు. ఎందువల్లనంటే ఆ శివుడైనటువంటి వాడు ఎవరైతే చెప్పబడుతున్నాడో ఆయన్ని నువ్వు వరుడుగా స్వీకరిస్తున్నావు, కానీ ఆయన వరుడు కాదగిన లక్షణం ఒక్కటి లేదు సుమా. అలాంటి ఆయన కోసం ఇంత తపస్సా, ఇంత గొప్ప తపస్సు, అలాంటి సరి అయిన ఫలము కాని దానికోసం నువ్వు చేయడం అనేది మెచ్చుకోదగ్గ అంశము కాదు. ఆ శివుడు ఎటువంటి వాడంటే అమంగళ వపుర్ధారి నిర్లజ్జో సదనోకులీ. ఆయన అమంగళకరమైన శరీరాన్ని ధరించి ఉంటాడు. నిర్లజ్జ, సిగ్గనేది లేదు అతనికి. పైగా అసదన, ఆయనకో ఇల్లు వాకి లేదు. అకులి, కులము గోత్రం అంతకంటే లేదు. పైగా కువేషి, ప్రేతభూతాది సంగీ, ఆయన ఎప్పుడూ కూడా కువేషము ధరించి ఉంటాడు. చితాభస్సం పూసుకోవడం కానీ, చర్మాంబరము ధరించి ఉండడం కానీ, శ్మశానాల్లో తిరగడం కానీ, ఇవన్నీ కూడా వికృతమైన కర్మలు. పైగా శూలభృత్, ఎల్లవేళలు శూలాన్ని ధరించి తిరుగుతూ ఉంటాడు. అలాంటి అతడిని నువ్వు వరునిగా స్వీకరిస్తే ఏం సుఖపడతావమ్మా నువ్వు? అందుకు ఇది తగని పరిశ్రమ, ఇప్పటికీ మించిపోయింది లేదు, తిరిగి ఇంటికి వెళ్ళి క్షేమంగా ఉండు అని ఎప్పుడైతే సప్తర్షులు చెప్పారో అప్పుడు అమ్మవారు సమాధానం చెప్తున్నారు. ఇక్కడ మొదటిగా తమ యొక్క తల్లి తండ్రి వచ్చి తపస్సు నుంచి వచ్చే అని చెప్పినప్పుడు అమ్మ దృఢంగా నిలబడ్డారు. అదొక పరీక్ష. ఇప్పుడు రెండవది మరొక పరీక్ష. ఇవన్నీ కూడా సాధకుడికి పాఠాలు. మొదటి అంశంలో మనం గమనించవలసింది, అక్కడ వాళ్ళు నింద చేయలేదు, ఇది అసాధ్యమని మాత్రమే చెప్పారు. అంటే నువ్వు ఏదైతే గొప్ప ఫలం అనుకుంటున్నావో అది లభించదు అని చెప్పారు. అంటే ఒక నిరాశని వాళ్ళు కలిగించారు. ఆ నిరాశను వాళ్ళకి కలిగించినప్పటికీ కూడా తన ఆశ నుంచి, తన పట్టుదల నుంచి, తన విశ్వాసం నుంచి జారిపోకుండా అమ్మవారు తపస్సు కూర్చున్నారు. ఇప్పుడు కలుగుతున్నది ఏమిటి? నువ్వు ఆశించిన ఫలం అసలు గొప్పదే కాదు అని చెప్తున్నారు. పైగా చెప్తున్న వాళ్ళు ఎవరు? సప్తర్షులు. ఇంత సప్తర్షులు చెప్తున్నారు. పైగా ఎలాగూ లభించడం లేదు, విరమించుకుంటే బాగుండేమో అనే భావం కలగవచ్చు. కానీ అమ్మవారు అలాంటి మామూలు సాధకురాలు కాదు కదా. అందుకు దృఢంగా వాళ్ళకి సమాధానం చెప్తున్న తల్లి. సత్యం భవద్భి కథితం స్వజ్ఞానేన మునీశ్వరా. మీరు మీ జ్ఞానంతో ఏది తెలువనుకుంటున్నారో అది చెప్పారు. ఇక్కడ అమ్మవారు మాట్లాడుతున్న తీరు ఎంత చక్కగా చెప్తున్నదో, ఎందుకంటే వాళ్ళు సప్తర్షులు కదా. పైగా అసలు మీ జ్ఞానం బట్టి చూస్తే మీరు ఎలా జ్ఞానులయ్యారు, ఎలా ఋషులయ్యారు. ఋషులై కూడా శివుని గురించి ఇలా మాట్లాడడం తగునా? అయినప్పటికీ ముందు నా మనస్థితి చెప్తాను వినండి.
నేను నా హఠము నుంచి ఇసుమంత కూడా కదలను. హఠము అంటే పట్టుదలతో కూర్చోవడం అని అర్థం. పరంతు మే హఠోనైవ ముక్తో భవతే హే ద్విజాహ. మీరు ఎన్ని మాటలు చెప్పినా నా హఠము నుంచి నేను జారను. ఇది కూడా తెలుసుకోవాల్సింది. మనం ఒక దైవాన్ని ప్రీతిగా ఎంచుకున్న తర్వాత ఏ ఒక్కరు వచ్చి నిందించినా దాని నుంచి చెక్కు చెదరరాదు. ఇది తెలుసుకోవాలి. ఇదే స్వధర్మే నిధనం శ్రేయ. ఎవరు ఏ ధర్మంలో ఉన్నారో వారు ఆ ధర్మంలోనే ఉండాలి, ఆ దైవాన్ని ఆరాధించాలి. అంతేగాని ఎవరో వచ్చి మన దైవాన్ని, మన ధర్మాన్ని, మన మతాన్ని నిందించితే దీన్ని విడిచిపెట్టి అటు వెళ్ళిపోవడం అనేది భ్రష్ట కార్యమే. అందుకు ఇక్కడ తల్లి దగ్గర నేర్చుకోవాల్సిన పాఠం ఇది. అందుకే పరమేశ్వరుడే తన దైవము నిర్ణయించుకున్నాక ఎవరు నిందించినా వినరాదు. ఎందుకంటే సాధకుడికి అనేక రకాలుగా సాధనకు అవరోధం కలిగించే మాటలు వినబడుతూ ఉంటాయి. ఎవరు ఏ మార్గం చెప్పినప్పటికి కూడా మనం గురువుల ద్వారా ఎంచుకున్న మార్గం నుంచి చెక్కు చెదరరాదు. అయితే ఆ గురువులు చెప్పిన మార్గం శాస్త్రీయమైన మార్గం అవునా కాదా అనే వరకు ఆలోచించుకోవాలి. అందుకు వేద పురాణాది శాస్త్రములను ఆధారం చేసుకొచ్చినటువంటి మంత్ర సాధనలు, భక్తి సాధనలు, యోగ సాధనలు, ధ్యాన సాధనలు, ఆత్మవిచారణలు ఇవన్నీ కూడా వారి వారి జీవలక్షణాన్ని అనుసరించి శాస్త్రము చెప్పిన సాధనలు. ఇవన్నీ అశాస్త్రీయములు కావు. అందుకు భారతీయ సంస్కృతిలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులన్నీ శాస్త్రము చెప్పినవి ఉంటాయి. అలాంటి శాస్త్రము చెప్పిన పద్ధతిని గురువు ద్వారా స్వీకరించాక ఆ సాధనలోనే ఉండాలి, అంతేగాని చెక్కు చెదరరాదు. ఇది తెలుసుకోవాలి. శాస్త్రీయమైన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమించరాదు. ఇంకా నారదుడు చెప్పినది ఒక శాస్త్రీయమైన తపో మార్గం, శాస్త్రీయమైన సాధనా మార్గం. దాన్ని ఈవిడ అనుసరిస్తున్నారు. అయితే ఫలం ఇంకా లభించలేదు కనుక నిరాశ ఏర్పడవచ్చు. ఆ నిరాశ ఏర్పడినప్పుడే అవతలి వారు మనల్ని పరీక్ష పెట్టడమో, ప్రలోభ పెట్టడమో, సాధన నుంచి చెదిరిపోయేలా చేయవచ్చు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అందుకే సాధకుడు చాలా అప్రమత్తంగా ఉండాలి అనేక సమయాల్లో. ఇది ఈ ఘట్టం నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశము. అందుకే అమ్మవారు ఎంత దృఢంగా ఇక్కడ చెప్తున్నారంటే, అసలు నేను ఎవరినో తెలుసా? పర్వతరాజ పుత్రికని. పర్వతరాజు అంటే ఎవరు? కొండల రాజు. కొండ అంటే ఏమిటి? కదలకుండా ఉండేది కొండ. నేను ఆ కొండల రాజు కూర్చుని కనుక నాకు కొంచెం తండ్రి పోలికి వచ్చింది. అదేమిటి? కదలకుండా ఉండగలగడం అనేది. అలాగే నా మనస్సు కదలదు, నా సంకల్పం కదలదు, నా సాధన కదలదు. ఇది దృఢంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, కొండంత గట్టిగా ఉంటుంది, పర్వతమంత ఉన్నతంగా ఉంటుంది. ఇది చెక్కు చెదరదు. స్వతనోశైలజాతత్వాత్ కాఠిన్యం సహజం స్థితం. అందుకే నా యొక్క సంకల్పంలోనూ సాధనలో కాఠిన్యం సహజంగానే ఉంటుంది. కానీ ఒక్కసారి మీ మాటలకు నేను సమాధానం చెప్తాను, మీరు కొంచెం విచారించి గ్రహించండి. ఇదంతా కూడా వినయంగానే చెప్తున్నది, మృదువుగానే చెప్తున్నది, గట్టిగా చెప్తున్నది. ఎందుకంటే పెద్దవారితో మాట్లాడే విధానం ఏంటో తెలియాలి. వారు చెప్పినదంతా శాస్త్రవిరుద్ధమే, అయినప్పటికీ చెప్పే తీరు అమ్మవారి సమాధానం ఎంత గొప్పగా ఉన్నదంటే, సురర్షేర్ వచనం పథ్యం త్యక్తేనైవ కదాచన. నాకు దేవర్షే నారదుడు చెప్పినదే పథ్యము. పథ్యము అంటే హితకరమైనది అని అర్థం. ఆయన చెప్పిన మాట నాకు పథ్యము. ఎందుకంటే గురువు వాక్యమే హితకరము. గురూణాం వచనం పథ్యమితి వేద విదో విదుహు. వేదవేత్తలు చెప్తారంటే గురువు చెప్పిన మాటయే శ్రేష్టమని. అందుకు గురూణాం వచనం సత్యమితి ఏషాం దృఢామతి తేషామిహాముత్ర సుఖం పరమం నా సుఖం క్వచిత్. ఎందుకంటే జగదంబ ఒక గురుస్వరూపం. ఆ తల్లి ఏ మాట చెప్పినా మనకు ఉపదేశమే. అందుకు ఇక్కడ అమ్మ చెప్తున్న మాట, గురువు చెప్పిన మాట సత్యము అని ఎవరైతే దృఢంగా విశ్వసిస్తారో వారికి ఇహంలోనూ పరంలో కూడా సుఖం ఉంటుంది. అలా విశ్వసించకపోతే, అంటే గురువు చెప్పిన మాట సత్యమేనా అని సందేహించిన, అసత్యమని నిర్ధారించుకున్న ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖం ఉండదు, పైగా పాపం వస్తుంది. అందుకే గురువు చెప్పినటువంటి శాస్త్రసిద్ధమైన వాక్యము సత్యమనే దృఢ విశ్వాసం ఉండాలి. పైగా గురునింద వినరాదు. గురునింద మహాపాపము. ఇప్పుడు అలాంటి పాపం జరిగింది కనుక నేను స్నానం చేసి శుద్ధురాలన్నవాలి. ఎందుకంటే వినకూడని విట గురునింద, ఆత్మస్థుతి, ఈ రెండు వినరాదు. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. అందుకే తనని తాను పొగుడుకోవడం దోషం, గురునిందని వినడం దోషం. గురునింద చేసినా, గురునింద విన్నా ఇది దోషం. అదేవిధంగా తనని తాను స్తుతించుకోవడము దోషమే. అందుకు గురునింద వినరాదు. ఇప్పుడు అది జరిగినది, అందుకు నన్ను నేను శుద్ధిం చేసుకుంటాను. అంతేగాని గురువుని ఏనాడు నిందించరాదు. సర్వధాన పరిత్యాజ్యం గురూణాం వచనం ద్విజాహ గృహం వసేద్వా శూన్యం స్యాన్మే హఠసుఖద సదా. ఎట్టి పరిస్థితుల్లోనూ గురువచనాన్ని మీరరాదు. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళమని చెప్తున్నారు కానీ నేను గృహానికి చేరను.
యద్భవద్భిః శుభనితం వచనం ముని సత్తమ తదన్యత తద్వివేకం వర్ణయామి సమాసతః. ఇక్కడ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పింది. ఆ నారదుడు ఇంతే అన్నదానికి సమాధానం చెప్పింది. నారదుని గొప్పతనాన్ని కీర్తించింది, తన గురువు యొక్క వైభవాన్ని చెప్పి ఇప్పుడు శివనింద చేసిన వాక్యాలకు సమాధానం చెప్తున్నది. మీరేమని చెప్పారు? శివుని శరీరము అమంగళమా? అసలు శివునికి శరీరము రూపము ఉన్నదా? ఆయన రూపరహితుడు, శరీరరహితుడు. అయినప్పటికీ కూడా శివో బ్రహ్మ వికారస్స భక్తహేతోర్ధృతాకృతి, పరమేశ్వరుడు లోకరక్షణ కోసమని లీలగా శరీరాన్ని స్వీకరిస్తాడు. భక్తుల కోసం ఆయన శరీరాన్ని స్వీకరిస్తాడు. ఆ స్వీకరించినప్పుడు తన ఇచ్ఛతో శరీరాన్ని స్వీకరిస్తాడు గనక దానికి మంగళము అమంగళము అనడానికి లేదు. పైగా ఆయన సర్వలోకేశ్వరుడు. సర్వలోకేశ్వరుడైనటువంటి వాడు తన రూపంతో తన యొక్క ప్రభుత్వాన్ని అనగా తన యొక్క ఈశ్వరత్వాన్ని చాటవలసిన అవసరం లేదు. ఆయన ఎలాగున్నా సరే ఆయన ఈశ్వరుడు, సర్వలోకములకు ఈశ్వరుడు. అందుకే పరమహంసలు కూడా ఆయన యొక్క రూపాన్ని ధ్యానించి ఆనందిస్తుంటారు. లోకంపై విరక్తి కలిగిన పరమహంసలు కూడా ఎంతో రక్తిగా ఎవరి స్వరూపాన్ని ధ్యానిస్తున్నారో అలాంటి స్వరూపం అతడిది, పరమమంగళ రూపం అతడిది అంటూ శివతత్వాన్ని అమ్మ చెప్తున్నది. సప్తర్షులు ఆనందిస్తూ వింటూ ఉన్నారు. మిగిలినటువంటి అమ్మవారి యొక్క బోధన రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయ వేదితం సర్వం ప్రణయాత్ దుఃఖితేన చ ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి. అసలు నీకు వాలికి శత్రుత్వం ఎలా కలిగింది అని రాముడు ప్రశ్నించగా అప్పుడు సుగ్రీవుడు దుఃఖిస్తూ రాముడికి తన కథనంతా చెప్పాడు. అప్పుడు రాముడు వాలిని హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడని తాత్పర్యం. శ్రీరాముడు సుగ్రీవుడు అగ్ని సాక్షిగా మైత్రి చేసుకున్నారని మనం విన్నాం కదా. వారు ఒకరి కష్టాలు మరొకరు చెప్పుకున్నారని విన్నాం కదా ఒకరికొకరు. ఆ సందర్భంలో సుగ్రీవుడు సీతాదేవి పైనుండి తమపై పడవేసిన నగల మూటను రాముడికి చూపించాడు. పైనుంచి పడేసింది ఇదే ఉండొచ్చా చూడు అని. రాముడు వాటిని చూసి రోధించాడు. లక్ష్మణుడు వాటిలో సీతాదేవి పాదాలకు గల అందులను మాత్రమే గుర్తుపట్టి దుఃఖించాడు. అప్పుడు సుగ్రీవుడు రాముడిని ఓదార్స్తూ, రామా, రావణాసురుడి ఎక్కడుంటాడో నాకు తెలియదు, కానీ సీతను తెచ్చి ఇవ్వటంలో నా ప్రయత్నం అంతా చేస్తాను. రావణాసురుణ్ణి సమూలంగా నాశనం చేస్తానని శపథం చేస్తున్నాను. దుఃఖాన్ని విడిచిపెట్టు. కష్టకాలం వచ్చినప్పుడు బుద్ధివంతుడైన వాడు బుద్ధిబలంతో ఆలోచిస్తాడు. నేను నీకు నమస్కారం చేస్తున్నాను, పౌరుషంగా ఉండు అన్నాడు. అప్పుడు రాముడు కళ్ళు తుడుచుకొని, నీ వంటి బంధువు ఈ కష్టకాలంలో నాకు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు వాలికి శత్రుత్వం ఎలా ఏర్పడింది అన్నాడు మళ్ళీ. సుగ్రీవుడు, రామ, వాలి నా అన్న, అతడు మహావీరుడు. మొదట అతడు నన్నెంతో ఆదరంగా చూసేవాడు. నేను అతనికి అలాగా చూసేవాడిని. వాలి పెద్దవాడు గనుక పెద్దలు వాలిని రాజును చేశారు. నేను అతడికి బంటుగా ఉండి సేవ చేస్తూ ఉన్నాను. ఒకనాడు మయ్యుని పెద్ద కొడుకైనటువంటి దుందుభి అనేటువంటి రాక్షసుడు అర్ధరాత్రి పూట కిష్కిందకు వచ్చి పెద్దగా సింహనాదం చేశాడు. దుందుభికి వాలికి ఒక స్త్రీ విషయంలో పోట్లాట వచ్చింది. దుందుభి వాలిని యుద్ధానికి పిలిచాడు. నేను అంతఃపుర స్త్రీలు అందరూ కూడా వాటితో యుద్ధం వద్దు, మనకు వద్దులే, వదిలేసాయి అని చెప్పాం. కానీ వాలి వినలేదు. దుందుభితో యుద్ధానికి దిగాడు.
నేను అక్కడే ఉండి వారి యుద్ధాన్ని చూస్తున్నాను. అంతలో దుందుబి పారిపోయి ఒక బిలం గుహలోకి దూరాడు. వాలికి కోపం వచ్చేసింది. నేను వాడిని సంహరించి వస్తాను అని చెప్పి, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి బిలంలోకి వెళ్ళాడు. 1 సంవత్సరం గడిచిపోయింది. అతడు లోపల ఉండిపోయాడు, నేను బయట ఉండిపోయాను. ఒక రోజున బిలం లోపల నుంచి రక్తం వరదలై పారింది. దుందుబి గర్జన వినిపించింది. వాలి ఏడుస్తున్నట్టు వినిపించింది. మాయ అట్లా వచ్చింది లోపల నుంచి దుందుబి. వీటిని బట్టి నేను మా అన్న మరణించాడని అనుకున్నాను. ఒక బండరాయిని తెచ్చి బిలద్వారాన్ని మూసివేశాను. బాధపడుతూ అన్నకు జలంతో తర్పణాలు ఇచ్చాను. కిష్కింధకు వెళ్ళాను. చాలా రోజుల వరకు ఈ విషయం దాచి ఉంచాను, ఎవ్వరికీ చెప్పలేదు. కానీ మంత్రులు చాలా విధాలు ప్రయత్నించి నిజం తెలుసుకున్నారు. వారు బాగా ఆలోచించి నన్ను రాజును చేశారు. నేను చక్కగా పాలిస్తుండగా ఒక రోజున మా అన్న వాలి అక్కడికి వచ్చాడు. నాపై తీవ్రంగా కోపించాడు. నన్ను నిందిస్తూ నిండు కొలువులో అందరి ముందర అవమానం చేశాడు. నేను రాజ్యం కోసం బండతో బిలాన్ని మూసేశాను అని ప్రచారం చేశాడు. నన్ను కొట్టి నా భార్యను అపహరించాడు. రాజ్యంలో నిలువ నీడ లేకుండా చేసి అడవులకు తరిమేశాడు. నేను నా అన్నకు భయపడి దుఃఖంతో భూమండలమంతా తిరిగాను. ఇక్కడ ఋష్యముఖ పర్వతానికి చేరాను. ఈ పర్వత ప్రభావం వల్ల వాలి ఇక్కడికి రాలేడు. వాలి వల్ల నాకింత అపకారం జరిగింది. రామా, నన్ను రక్షించవా అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు రాముడు, మిత్రుడా, దుఃఖించకు, మన ఇద్దరిది దుఃఖమే. వాలి నా కంటికి కనిపించినంత వరకే ఎక్కడ జీవిస్తాడంతే. కంటికి కనిపిస్తే మాత్రం మరణిస్తాడు. నేను నీ దుఃఖాన్ని పోగొడతాను, ఇది నా ప్రతిజ్ఞ అని రాముడు ప్రతిజ్ఞ చేశారు. ఒకరికొకరు తమ దుఃఖాన్ని, తమ చరిత్రను చెప్పుకున్నారు. చాలా సంతోషంతో, ఉత్సాహంతో ఉన్నారు. ఒక ఆశతో జయము ధర్మానికి జయమవుతుందని చెప్పి అనుకుంటున్నారు. ఓం సీతారామాభ్యాం నమః.